హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకో కంపెనీ గురించి తెలుసుకుందాం. అదేనండి ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ అంటే మనందరికీ బాగా పరిచయం ఉన్న కంపెనీ. ఎందుకంటే మన ఉభయ రాష్ట్రాల తెలుగు పిల్లల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్ చదివిన వాళ్ళందరికీ అందరూ ఎక్కువ మంది ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్స్‌గా గానీ, సీనియర్‌లుగా గానీ జాబ్ చేస్తా ఉండుంటారు. ఆ విధంగా మనందరికీ సుపరిచితమైన ఇన్ఫోసిస్ కంపెనీ. ఈ కంపెనీలో 2005లో 10,000 ఇన్వెస్ట్ చేస్తే, ఇవాళ 2025 అంటే 20 సంవత్సరాల తర్వాత ప్రాఫిట్ ఎంతొచ్చి ఉంటది అనేదాన్ని ఒకసారి చర్చిద్దాం. ఇన్ఫోసిస్ 2005 జనవరిలో 10,000 ఇన్వెస్ట్ చేస్తే, జనవరిలో ఉన్న ప్రైస్ 149.88, 66 షేర్లొచ్చినియి. కొంచెం రూ. 107 మిగిలిందనమాట. అది బ్యాలెన్స్ చూపిస్తా ఉంటాను. కొంచెం అర్థం చేసుకోండి దాన్ని. పద్దాకలు చెప్పను ఈ పదాన్ని. మరి డిస్టర్బెన్స్‌గా ఉంటదని. 2005 అక్టోబర్‌లో 17వ తారీఖున రూ. 13 డివిడెండ్ ఇచ్చారు. అంటే 2005లో 2 సార్లుగా 6.5, 6.5 రూపీస్‌గా ఇచ్చారనమాట. టోటల్ షేర్స్ 66 గదా! ఈ 66కి ఈ రూ. 13 ఇంటూ చేస్తే 858 ప్లస్ ఈ పాత బ్యాలెన్స్ రూ. 107 ఉంది కదా! అది రూ. 965 అయింది. అప్పుడు అక్టోబర్‌లో షేర్ ప్రైస్ 170.63 ఉంది. వాటిని రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 5 షేర్లు వచ్చినాయన్నమాట. టోటల్ షేర్లు 71. 2006 మే 25న రూ. 38.50 డివిడెండ్ ఇచ్చారు. అంటే ఇది ఒక్కసారి కాదు ఫ్రెండ్స్. 3 సార్లుగా ఇచ్చినట్టున్నారు. 71 షేర్లకి రూ. 38.50 చేస్తే మనకి పాత బ్యాలెన్స్ కూడా కలుపుకుంటే రూ. 2,846.27 వచ్చింది. జూన్‌లో షేర్ ప్రైసు 195.63. యాక్చువల్లీ ఇక్కడ నేను షేర్ ప్రైస్ ఏం తీసుకుంటున్నానంటే, ఇప్పుడు మే 25 అమౌంట్ ఇచ్చారు కదా డివిడెండు. నేను జూన్ హై తీసుకుంటున్నాననమాట. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ పోయే అవకాశం లేదు కదా! లో తీసుకున్నాననుకోండి, హై మిస్ అయిపోయిద్ది కదా! ఆ లో మిస్ అవ్వచ్చు. హై దొరక్కపోవచ్చు. హైలో తీసుకోవాల్సొస్తది కదా! అందుకని హైయే తీసుకుంటున్నాను. ఆ విధంగా తీసుకుంటే 14 షేర్లొచ్చినియి. టోటల్ షేర్స్ వచ్చి 85. 2013లో 1:1 బోనస్ ఇచ్చారు. జులై 13న. అప్పుడు 85 షేర్లు ప్లస్ 85 షేర్లు 170 షేర్లయినియి. సారీ 2006 జులై 13న 1:1 ఇచ్చారు. 170 షేర్లయినియి. 2006 అక్టోబర్ 19న రూ. 5 డివిడెండ్ ఇచ్చారు. అవి రీఇన్వెస్ట్ చేస్తే 3 షేర్లొచ్చినియి. అప్పుడు మొత్తం టోటల్ 173 షేర్లయినియి. 2007 అక్టోబర్ 18న రూ. 12.50. అంటే ఆ సంవత్సరంలో 2 సార్లుగా ఇచ్చారు. సేమ్ రూ. 6, రూ. 6.65 అలా. అప్పుడు టోటల్ షేర్సు 173కి రూ. 12.50 ఇంటూ రూ. 12.50 ఇస్తే రూ. 2,315. నవంబర్‌లో ఆ షేరు ప్రైస్ వచ్చేసి 241.25 ఉంది. రీఇన్వెస్ట్ చేస్తే 9 షేర్లొచ్చినియి. మొత్తం టోటల్ 182 షేర్లొచ్చినియి. 2008 అక్టోబర్ 16న రూ. 37.25 ఇచ్చారు డివిడెండ్. అంటే 3 సార్లుగా ఇచ్చారు ఆ సంవత్సరంలో. రూ. 20 ఒకసారి, రూ. 7.25 ఒకసారి, రూ. 10 ఒకసారి. టోటల్ షేర్లు 182 కదా! 182 ఇంటూ 37.25 రూ. 6,923.50 వచ్చింది. అక్టోబర్‌లో ఇచ్చారు. నవంబర్‌లో రూ. 180.85 మీద మనం మళ్ళీ పర్చేజ్ చేస్తే షేర్లు 38 షేర్లు వచ్చినియి. ఆ డివిడెండ్ అమౌంట్‌తో పర్చేజ్ చేస్తే టోటల్ షేర్లు వచ్చి 220 అయినియి. నెక్స్ట్ 2009 అక్టోబర్ 15న రూ. 23.50 ఇచ్చారు. 2 సార్లుగా ఇచ్చారు. రూ. 13.50 ప్లస్ రూ. 10గా. డివిడెండ్ వచ్చేసి 5,220 వచ్చిందప్పుడు. మన దగ్గర ఉన్న 220 షేర్లకి.
రీఇన్వెస్ట్ చేస్తే అంటే షేర్ ప్రైస్ రూ. 294.08 ఇన్వెస్ట్ చేస్తే 17 షేర్‌లొచ్చినియి. 220 ప్లస్ 17 237 షేర్‌లయినియి. 2010 అక్టోబర్‌న డివిడెండ్ రూ. 55 ఇచ్చారు. 3 సార్లుగా రూ. 15 ఒకసారి, రూ. 30 ఒకసారి, రూ. 10 ఒకసారి. మన దగ్గర ఉన్న టోటల్ షేర్స్‌కి 237 షేర్లకి ఇంటూ రూ. 55 మనకి రూ. 13,255 డివిడెండ్ వచ్చింది. దాన్ని రీఇన్వెస్ట్ చేస్తే 34 షేర్‌లొచ్చినియి. టోటల్ షేర్‌లొచ్చేసి 271 షేర్‌లయినియి ఇక్కడికి. నెక్స్ట్ 2011 అక్టోబర్ 20న రూ. 35 ఇచ్చారు. అంటే ఆ సంవత్సరం 2 సార్లుగా రూ. 20 ప్లస్ రూ. 15గా. మన దగ్గర ఉన్న 271 షేర్లకి రూ. 9,518.72 డివిడెండ్ వచ్చింది. రీఇన్వెస్ట్ చేస్తే 26 షేర్‌లొచ్చినియి. మొత్తం టోటల్ షేర్లు 297 అయినియి. 2012 అక్టోబర్ 18న రూ. 47 డివిడెండ్ ఇచ్చారు. 3 సార్లుగా రూ. 10 ఒకసారి, రూ. 22 ఒకసారి, రూ. 15 ఒకసారిగా. టోటల్ షేర్స్ వచ్చేసి 297కి మనకి 1436 డివిడెండ్ వచ్చింది. రీఇన్వెస్ట్ చేస్తే 45 షేర్‌లొచ్చినియి. మళ్ళీ టోటల్ షేర్‌లొచ్చేసి 342 షేర్‌లయినియి. 2013 అక్టోబర్ 17న డివిడెండ్ రూ. 47 ఇచ్చారు. రూ. 27 ఒకసారి, రూ. 20 ఒకసారిగా ఇచ్చారు. మన దగ్గర ఉన్న టోటల్ షేర్ 342కి రూ. 16,260 డివిడెండ్ వచ్చింది. ఆ డివిడెండ్ రీఇన్వెస్ట్ చేస్తే అంటే మళ్ళీ అదే కంపెనీ షేర్లు కొంటే 37 షేర్‌లొచ్చినియి. మనకి టోటల్ షేర్స్ వచ్చి 379 షేర్‌లయినియి. 2014 డివిడెండ్ రూ. 73 ఇచ్చారు. 2 సార్లుగా 43 ఒకసారి, రూ. 30 ఒకసారి. మన దగ్గర ఉన్న 379 షేర్లకి టోటల్ డివిడెండ్ రూపీస్ 27,980 వచ్చినాయి. రూ. 80. రీఇన్వెస్ట్ చేస్తే మనకి 55 షేర్లు వచ్చినాయి. టోటల్ షేర్ 434. ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ సంవత్సరాలు ఉంటే ఇదే బెనిఫిట్. బోనస్‌లు, డివిడెండ్‌లు అయన్నీ వస్తుంటాయి. 2014లో డిసెంబర్ 2న బోనస్ ఇచ్చారు 1:1. అంటే మన దగ్గర ఒక షేర్ ఉంటే ఒక షేర్ ఫ్రీ అనమాట. 434 షేర్లు ఉన్నాయి కాబట్టి మనకి 434 ప్లస్ 434 868. టోటల్ షేర్స్ 868 అయినాయి అనమాట. ఎమ్మటనే మళ్ళీ 2015లో జూన్ 15న మళ్ళీ డివిడెండ్ ఇచ్చారు 1:1. 868 ప్లస్ 868 1736 షేర్లు అయినాయి. టోటల్ 1736 షేర్లు బోనస్‌కి. 2015 జూన్‌లో బోనస్, డివిడెండ్ ఒకే డేట్‌ని అనౌన్స్ చేశారు. అందుకని ఇక్కడ ఒకే డేట్ వస్తది. కన్‌ఫ్యూజ్ కామాకండి. టోటల్ షేర్ 1736కి రూ. 29.50 డివిడెండ్ ఇచ్చారు. అప్పుడు 51,239 డివిడెండ్ వచ్చింది మనకి. రీఇన్వెస్ట్ చేస్తే 89 షేర్లు వచ్చినాయి. మొత్తం 1825 షేర్లు అయినాయి. 2015 అక్టోబర్ 10న రూ. 10 ఇచ్చారు. టోటల్ షేర్ 1825కి 18,358.71 అంటే ఇక్కడ ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది కదా, అది కలుపుకుంటూ వస్తే కొంచెం ఎక్కువ చూపిస్తది. అక్కడ రాంగ్ వేయటం కాదు నేను. ఇక్కడ రూ. 18,250 అవ్వాలి. దానికి ఇక్కడ మిగిలిపోయిన బ్యాలెన్స్ ఉంది కదా, ₹108.71 అది యాడ్ చేశాను అనమాట. రీఇన్వెస్ట్ చేస్తే 30 షేర్స్ వచ్చాయి. ఆ 30 షేర్స్‌కి యాడ్ చేస్తే మన పాత షేర్స్‌కి యాడ్ అవుతాయి కదా, అప్పుడు 1855 షేర్లు అయినాయి. 2016లో రూ. 25.25 డివిడెండ్ ఇచ్చారు. ఎప్పుడు అక్టోబర్ 21 నాటికి. అప్పుడు మన దగ్గర ఉన్న 1855 షేర్లకి రూ. 25.25 డివిడెండ్ ఇస్తే మనకి రూ. 46,900 వచ్చినాయి అనమాట. అవి రీఇన్వెస్ట్ చేస్తే 93 షేర్లు వచ్చినాయి. 93 షేర్లకి పాత 1855 కలిపితే 1948 షేర్లు అయినాయి అనమాట. టోటల్ షేర్స్ 1948 షేర్లు అయినాయి అనమాట. 2017 అక్టోబర్లో రూ. 27.75 ఇచ్చారు. 2 సార్లుగా 14.75 ప్లస్ రూ. 13 ఒకసారిగా అట్లా. 1948కి షేర్లు ఉన్నాయి కదా మన దగ్గర, ఆటికి రూ. 27.75 లెక్కన ఇస్తే రూ. 54,141 వచ్చిందనమాట. వాటిని రీఇన్వెస్ట్ చేస్తాం అనమాట. అప్పుడు నవంబర్లో 509.65 ఉంది హై తీసుకుంటాను నేను. ఎందుకంటే అంతకన్నా తక్కువ కూడా మనకి దొరికే అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ పోయే అవకాశం లేదు కాబట్టి మనం మిస్ అవ్వం అనమాట. లెక్క మిస్ అవ్వకుండా ఉంటుందని.
1948కి 106 షేర్లొచ్చినియి. ప్లస్ 106 షేర్లు కలిపితే 2054 షేర్లొచ్చినియి. డివిడెండు రూ. 30 ఇచ్చారు. ఎప్పుడు 2018లో. రూ. 20.50 ఒకసారి, రూ. 10 ఒకసారిగా. 2054 షేర్లకి రూ. 30.50 డివిడెండ్ ఇస్తే మనకి మొత్తం రూ. 62,765 వచ్చినియి. వాటిని రీఇన్వెస్ట్ చేస్తే 95 షేర్లొచ్చినియి. 2054 ప్లస్ 95 మొత్తం 2149 షేర్లయినియి. 2018 సెప్టెంబర్ 4న 1:1 బోనస్ ఇచ్చారనమాట. అంటే 2149 షేర్లకి మళ్ళీ 2149 షేర్లొస్తే 4299 షేర్లయినియనమాట. ఇక్కడ మళ్ళీ 2018 బోనస్ ఇచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో డివిడెండ్ ఇచ్చారు రూ. 7. అప్పుడు రూ. 30,388 వచ్చింది డివిడెండ్. దాన్ని రీఇన్వెస్ట్ చేస్తే 44 షేర్లొచ్చినియి. అప్పుడు టోటల్ షేర్లొచ్చేసి 4,342 షేర్లయినియనమాట. డివిడెండ్ 2019 అక్టోబర్ 23న రూ. 22.50 ఇచ్చారు. అంటే ఆ సంవత్సరంలో 3 సార్లుగా ఇచ్చారు. రూ. 4 ఒకటి, రూ. 10.50 ఒకసారిగా, రూ. 8 ఒకసారిగా. మన దగ్గర టోటల్ షేర్స్ అప్పటికి ఎన్ని ఉన్నాయి? 4,342 ఇంటూ 22.50 మనకి రూ. 96,747 డివిడెండ్ వచ్చిందనమాట. ఆ డివిడెండ్‌ని రీఇన్వెస్ట్ చేస్తే మనకి 132 షేర్లొచ్చినియి. ఆ 132 షేర్లు ప్లస్ 4,342 పాత షేర్లు కలిపితే 44,074 షేర్లు. 2020 అక్టోబర్‌లో 23న రూ. 21.50 ఇచ్చారు. మనకప్పుడు డివిడెండ్ అమౌంట్ 96,248 వచ్చింది. అప్పుడు మార్కెట్ బాగా కరోనా వలన అన్నీ పడుతుంటే సాఫ్ట్‌వేర్ ఒకటి పెరిగింది. ఎందుకంటే అప్పుడు అన్నీ ఆన్‌లైన్ అయిపోయినాయి గదా! ఎడ్యుకేషన్ కానించి అన్నీ ఆన్‌లైన్ అయిపోయేసరికి టెక్నాలజీని బాగా వాడాం గదా! అందుకని స్టాక్ పెరిగింది. అప్పుడు నవంబర్‌లో స్టాకు రూ. 1186కెళ్ళింది. ఆ ప్రైస్ మీద హైయెస్ట్ ప్రైస్ అనమాట ఇది. ఆ ప్రైస్ మీద మనం బై చేస్తే 81 షేర్లొచ్చినియి. మొత్తం 4,555 షేర్లయినియి. 2021 అక్టోబర్ 26న డివిడెండ్ రూ. 30 ఇచ్చారు. అంటే 2 సార్లుగా రూ. 15 ఒకసారి, రూ. 15 ఒకసారి. టోటల్ షేర్స్‌కి మన దగ్గర ఉన్న 4,555 షేర్లకి రూ. 30 డివిడెండ్ ఇస్తే మనకి రూ. 136,832 డివిడెండ్ అమౌంట్ వచ్చింది. అప్పుడు చూడండి షేర్ రూ. 1,808 హైయెస్ట్‌లోకి వెళ్ళింది అప్పుడు. యాక్చువల్‌గా 2025కి వచ్చేసరికి షేర్ తగ్గింది. ఈ లెక్క మీద ఏస్తే చాలా అమౌంట్‌కెళ్తది. సరే అదొద్దు. మనం ప్రెజెంట్ డేట్ అనుకున్నాం కాబట్టి ఆ డేట్ ప్రకారం చూద్దాము. ఈ అమౌంట్ మీద రూ. 1,808.95 మీద రీఇన్వెస్ట్ చేస్తే 75 షేర్లొచ్చినియి. టోటల్ షేర్స్ 4,630 షేర్లయినియి. 2022 అక్టోబర్ 27 డివిడెండ్ రూ. 32.50 ఇచ్చారు. 16 ప్లస్ 16.50 లెక్కన. డివిడెండ్ ఎంతొచ్చిందంటే 1,51,635. అప్పుడు నవంబర్‌లో హైయెస్ట్ మీద మనం పర్చేజ్ చేస్తే ఎంత 1,653 మీద పర్చేజ్ చేస్తే 91 షేర్లొచ్చినియి. ఓకే. మన టోటల్ షేర్స్ అప్పుడు ఎన్నయినాయంటే 4,721 అయినియి. 2023లో డివిడెండ్ రూ. 35.50 ఇచ్చారు. రూ. 17.50 ఒకసారిగా, రూ. 18 ఒకసారిగా. రూ. 1,68,762 డివిడెండ్ వచ్చింది. ఆ డివిడెండ్‌ని ఇన్వెస్ట్ చేస్తే 114 షేర్లొచ్చినియి. టోటల్ షేర్స్ వచ్చేసి 4,835 షేర్లయినియి. 2024 అక్టోబర్ 29 డివిడెండ్ రూ. 49 ఇచ్చారు. 3 సార్లుగా రూ. 8 ఒకసారి, రూ. 20 ఒకసారి, రూ. 21 ఒకసారి. మనకి డివిడెండ్ ఎంతొచ్చింది? మన దగ్గర అప్పటికి 4,535 షేర్లున్నాయి కాబట్టి డివిడెండ్ రూ. 49 ఇస్తే రూ. 2,38,337 డివిడెండ్ వచ్చింది. ఓకే. హైయెస్ట్ 2024లో మన మార్కెట్స్ నిఫ్టీ హైయెస్ట్ ఉంది. పీక్ ఆల్ టైమ్ హైకెళ్ళిపోయిందనమాట. అందుకని నవంబర్లో మనం ఈ రేటుకి కొనాల్సొచ్చింది. రూ. 941కి. ఆ రేటు దగ్గర రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 122 షేర్లొచ్చినాయనమాట. టోటల్ 4,957 షేర్లయినాయనమాట. 49 షేర్లయినాయనమాట. 49 షేర్లు 4,957 షేర్లయితే 4,957 షేర్లు 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 4,957 ష
ఓకే. నెక్స్టు 2025 అక్టోబర్ 27న రూ. 45 డివిడెండ్ ఇచ్చారు. 22 ఒకసారి, 23 ఒకసారి. మనకప్పుడు డివిడెండ్ అమౌంట్ ఎంతొచ్చింది? ఎన్ని షేర్లకి? 4,957 షేర్లున్నాయి మన దగ్గర. దానికి రూ. 45 ఒక్కో షేర్‌కి రూ. 45 లెక్కనిస్తే మనకి రూ. 2,24,587 వచ్చినియి. ఆటిని రీఇన్వెస్ట్ చేస్తే 141 షేర్లొచ్చినియి. టోటలొచ్చేసి 5,098 షేర్లయినియి. ఎప్పటికి? 2025 అక్టోబర్ 27 నాటికి. నేను ఈ నేను ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి, రెడీ చేసి, వీడియో చేసే నాటికి 5వ తారీఖు, ఒకటో నెల 2026 ఆ రోజుకి షేర్ ప్రైజు రూ. 1666.40కి క్లోజ్ అయిందనమాట. మార్కెటు క్లోజ్ అయిన తర్వాత నేను ఈ వీడియో చేయటం మొదలుపెట్టాను. ఇంత క్లోజ్ అయింది. అందుకని దీన్నే తీసుకున్నాను అమౌంటు. అప్పుడు టోటల్ షేర్లెంత? 5,098. ఇంత వాల్యూ ఎంత? రూ. 1606.40. అప్పుడు టోటల్ వాల్యూ ఎంత? రూ. 81,89,427 అయింది. ఇన్ఫోసిస్ కంపెనీ 2025. అసలు ఎప్పుడో ఫస్ట్ లిస్టింగ్ అయిన కానించి ఐపీఓలోనే కొనుక్కున్న వాళ్ళకి ఇంకా ఎక్కువొస్తాయి. ఇంకా బోనస్‌లు అయన్నీ ఉంటాయి ఇంకా. నేను జస్ట్ మనకి ఎప్పుడో అయిపోయింది మనకొద్దు. మన కళ్ళ ముందల రీసెంట్ మనకు ఊహొచ్చిన కానించి ఏం జరిగింది చూద్దామని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో అసలు డబ్బులు పెడితే వస్తాయా? రావా? ఊరక ఇయన్నీ అబద్దాలా? నిజాలా? అని తెలుసుకోవటం కోసం మనకు అందుబాటులో ఉన్న డాటా తీసుకొని నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. నా వర్క్ గాని, నా ఎఫర్ట్ గాని మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఈ లింకు ఈ డీటెయిల్స్ అన్నీ నా బ్లాగ్‌లో అప్‌లోడ్ చేశాను. ఆ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పెడతానండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. ఆటిలో నా కాలిక్యులేషన్‌లో ఏమన్నా తప్పులున్నా గాని కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.